అందరికీ నమస్తే అండి. జువాలజీ డిపార్ట్మెంట్ సైంటిఫికల్లీ కొత్త పరికరాల ద్వారా భూగర్భ జల పరిశోధన చేసి పరికరాలతో చెక్ చేస్తున్నారు. భూగర్భ జలాలు ఉన్నట్టుగాను ఖచ్చితంగా జలం ఉన్నట్టుగా నిర్ధారణ చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అతి పురాతన పద్ధతిలో టెంకాయ కానీ ఎల్రాడ్ కానీ దాని ద్వారా జలం ఉన్నట్టుగాను నిర్ధారణ చేసేవారు. ఇప్పుడు కొత్త పరికరాలతో భూమిలో జలం ఎక్కడ ఉంది, ఎంత లోతులో ఉన్నది కూడా పరిశోధన చేసి చెప్తున్నారు. కానీ అతి పురాతన కాలంలో పరిశోధన ఎలా చేశారంటే ఇలాంటి ఎల్రాడ్ ద్వారానే పరిశోధన చేసి భూమిలో జలం ఎక్కడ ఉన్నట్టుగాను నిర్ధారణ చేసి ఖచ్చితంగా చెప్పగలిగినారు. అందరికీ నమస్తే అండి. నేను ఇప్పటి వరకు చాలా చోట్ల బోర్ పాయింట్లు చూపించాను. అన్ని సక్సెస్లో ఉన్నాయి. వర్ధనపేట్ పంతినిలో 2 ఎకరాల బంజర్ భూమి ఉంది. ఆ బంజర్ భూమిలో గ్రామస్తులు ఇక్కడ బోరు పడదు, ఇక్కడ జలం లేదని ఆ గ్రామస్తులు అందరూ అనేవారు. ఒక వ్యక్తి ఆ బంజర్ భూమిని కొని ఆ భూమిలో బోరు వేయాలని నాతో కన్సల్ట్ చేశారు. ఆ భూమిలో ఎక్కడ నీరుంది, ఎలా చెక్ చేయాలి, దాని ద్వారా నేను కంపాస్ ద్వారా చూసి చెక్ చేయడం జరిగింది. ఇలాంటి కంపాస్ ద్వారా తూర్పు ఎటుంది, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలను ఈ కంపాస్ ద్వారా గుర్తించి ఉత్తరం వైపు బోరేస్తే బాగుంటుందని భూమి మొత్తం పరీక్ష చేసి ఈ కంపాస్ ద్వారా చెక్ చేయడం వల్ల ఉత్తర ఈశాన్యంలో బోర్ పాయింట్ చూపించాను. ఉత్తర ఈశాన్యంలో బోర్ పాయింట్ చూపించిన వెంటనే ఆ యజమాని బోర్వెల్ను పిలిపించి వెంబడే ఆ ఉత్తర ఈశాన్యంలో బోర్ పాయింట్ వేయిస్తే 90 ఫీట్లు మట్టుకు పోయితే అప్పుడు విపరీతంగా వాటర్ పడడం, 100 ఫీట్లు వరకు చూసే వరకు మిషన్ వైబ్రేషన్ కావడం మొదలుపెట్టింది. అంటే విపరీతంగా వాటర్ రావడం. అసలు ఆ ఊరోళ్ళు కూడా ఏంటి ఇంత వాటర్ వస్తుంది, ఇక్కడ వాటర్ ఇంతకుముందు ఈ బంజర్ భూమిలో ఒక్క పంట కూడా పండలే, ఎవరికి తెలియకుండా ఎవరు ఏది చేయకుండానే ఇలా చెప్పారు. కానీ అదే భూమిలో 300 ఫీట్ల వరకు బోర్ పాయింట్ వేశాను. విపరీతమైన వాటర్ రావడంతో జలపాతం లాగా పైకి రావడం, నీరు చాలా పై ఎత్తు వరకు నీళ్లు రావడంతో ఆ భూమిని కొన్న యజమాని సంతోషంలో ఆగలేకపోయాడు. ఇలాంటి చోట్ల కూడా నేను బంజర్ భూమిలో కూడా బోర్ పాయింట్ చూపించి నీరు ఉందని నిర్ధారణ చేసి బోర్ వేయించి ఆ భూమి యజమానులకు కూడా సంతోషంగా ఆనందంగా వారు అక్కడ పంటలు పండించి పంటలతో అభివృద్ధి చేసుకొని హ్యాపీగా ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో ధనంతో విపరీతంగా ధనం రావడం, ఆ పండిన పంటను ఇతరులకు అమ్మటం వల్ల ధన సంపాదన పెరిగింది. ఇలాంటి పరికరాల ద్వారా ఎల్రాడ్ ద్వారా భూమిలో
జలం ఎక్కడ ఉన్నదనే ఖచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు. మీకు ఎవరికైనా కూడా బోర్ పాయింట్ వేయాలి అనుకున్న వారు నన్ను సంప్రదించండి. మీకు బోర్ ఎక్కడ, ఎలా వేయాలి, ఎక్కడ చూపించాలి అనేది ఆ ప్లేస్ చూపించిన తర్వాత ఖచ్చితంగా బోర్ పడుతుంది. మీకు అనేక లాభాలతో మంచి పంట పండడము, వాటర్ జలపాతం లాగా రావడం వల్ల మీరు కూడా అష్ట ఐశ్వర్యాలతో తులాతూగుతారు.